హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో ఒక టైప్ మిర్రర్ వర్క్ కుట్టుకోవడం చెప్పాను. ఇప్పుడు ఈ క్లాస్లో వేరే రకం చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇలాగా థ్రెడ్ బయటికి తీసుకున్నాక చూడండి, సేమ్ ఇలాగా పెట్టి మళ్ళీ చిన్న ఖర్చులాగా ఇచ్చుకోవాలి. చూడండి, ఇలాగా చిన్న ఖర్చు, మళ్ళీ దానికంటే కొంచెం కింద ఫస్ట్ వేసాం కదా లైను, దానికంటే కొంచెం కింద వేసి ఇలాగా మళ్ళీ సేమ్ చిన్న ఖర్చులాగా వేసుకోవాలి. చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఉంది కదా మనం ఇందాక వేసింది, దానికంటే కొంచెం కింద ఇలా చూడండి, సేమ్ మళ్ళీ ఇలా కొంచెం కింద ఇలాగా చూడండి, మళ్ళీ క్రాస్గా రానిచ్చి దానికంటే కొంచెం కింద ఇలాగా చూడండి, మళ్ళీ క్రాస్గా రానిచ్చి దానికంటే కొంచెం కింద చూడండి, ఇలాగా మళ్ళీ సేమ్ చూడండి, ఇలా మళ్ళీ ఇక్కడ కొంచెం కింద, ఇక్కడ కొంచెం ముందుకి, ఇక్కడ కొంచెం వెనక్కి అనమాట. ఇది చూడండి, ఇక్కడ ముందుకు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. చూడండి, వెనక్కి ఇలా క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మనం క్రాస్గానే వెళ్ళాలి. ఇలాగా చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు డిజైను అర్థమవుతుంది. ఇలాగ క్రాస్గా ఇది ఒక రకం మిర్రర్ వర్క్. ఇది అలా షేపు చూడండి, ఇలాగ వస్తుంది షేపు. ఇది వేరే వస్తుంది చూడండి, దీనికి లాస్ట్ క్లాస్లో చెప్పింది ఒక రకం వస్తుంది, ఇది ఇంకొక రకము. చూడండి, ఇలాగా మనము చేసుకున్నాక ఇప్పుడు అవుట్లైను చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఫినిష్ అయిపోయిన తర్వాత మనము అవుట్లైను ఇలా పూసలు వేసుకొని చూడండి, ఇలాగా పూసలు వేసుకుంటే లుక్ బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్, క్లియర్ చేస్తాను. ఇలాగా అవుట్లైను షుగర్ బీడ్స్ ఇచ్చుకొని ఒక ఫ్లవర్ లాగా చేసుకుంటే మనకి నెక్లో బార్డర్ నా ఆల్రెడీ ఇలా నా ఫొటోస్లో ఉంటాయి మగ్గం వర్క్కి. ఈ టైపు నేను ఆల్రెడీ మిర్రర్ వర్క్ చేసినవి, చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు.
ఇలాగా చూడండి ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు నాటేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలాగా ముత్యాలతో మనము కుట్టుకున్నామనుకో, చూడండి ఇలాగా ముత్యాలతో కుట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ తీసుకొని ఫస్ట్ ఒక షుగర్ బీట్ తీసుకోవాలి, మళ్ళీ ఒక ముత్యం ఇలాగా ఇలా మొత్తం చూడండి. ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం అంతా వేసుకోవాలి. ఇంకా మీరు మిర్రర్ని ఎంత కావాలంటే అంత సైజు పెంచుకోవచ్చు. ఇలా ఒక లేయర్ వేసారు కదా, మళ్ళీ ఒక 4mm బీట్ వేసి మళ్ళీ షుగర్ బీట్ వేసి వేసుకున్నా మీకు పెద్దగా లుక్ బాగుంటుంది. ఇలాగా మొత్తం వేసుకోవాలి. చూడండి చూడండి మొత్తం ఇలాగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవరు ఎలా ఉందో. ఇది డార్క్ కలర్ బ్లౌజుల మీద అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత రిచ్గా ఉందో. ఇలాగా డార్క్ కలరు బ్లౌజుల మీద ఇంకా లుక్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.